హాయ్ గాయ్స్ చెప్పు. సో ఈరోజు మళ్ళీ ఇంకొక వంటలక్కతో వచ్చాను నేను. ఈసారి పండగ స్పెషల్ లడ్డూలు అనమాట. సో తిని చాలా చాలా బాగా చేస్తుంది అండ్ మంచి మంచి టిప్స్ చెప్తుంది అనమాట కుకింగ్ చేస్తూ. లడ్డు చేయటం అన్నది యాక్చువల్లీ పెద్దోళ్ళే చేస్తే మనం తినాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ చాలా ఈజీగా లడ్డూని ఎంతో హెల్దీ వేలో మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనకి రోహిత చూపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం హాఫ్ కేజీ శనగపిండితో. ఓకే. అండ్ ఫస్ట్ టిప్ ఏంటంటే లడ్డూలకి ఎప్పుడు కూడా శనగపిండి బాగుండాలి. శనగపిండి మంచి శనగపిండి అయితే అప్పుడు బాగుంటుంది. గుల్లగా కొంచెం శనగపిండి బాగాలేకపోతే గట్టిగా వస్తుంది. సో గుల్లగా రావాలంటే అంటే లైక్ చాలా రోజులు అయిపోతే కూడా మనకి శనగపిండి బాగోదు. అంటే అలానే కాదు, యాక్చువల్గా మనం మర పట్టించేటప్పుడు మర పట్టే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ముందు అదే మొక్కజొన్న పిండి అలాంటివి పట్టి శనగపిండి పట్టారనుకో నీకు లడ్డు గట్టిగా వచ్చేస్తుంది. సో నేనైతే భాగ్యలక్ష్మి ఇది. ఓకే, మరి అందరికి దొరుకుతుందో లేదో, ఇది మాకైతే ఇక్కడ భాగ్యలక్ష్మి బెంగళూరులో అయితే భాగ్యలక్ష్మి బాగుంటుంది. సో ప్రస్తుతానికి మేమైతే భాగ్యలక్ష్మి ఫ్లవర్ వాడుతున్నాము. మీరు కూడా మంచి ఫ్రెష్ శనగపిండి వాడితే ఆబ్వియస్లీ బాగానే వస్తుందేమో. నా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. జల్లించుకోవడాలు ఓకే. సో వాటర్ వేసేసి నార్మల్గా కలుపుకోవటం. ఈ లోపు మనం నూనె ఏమన్నా పెడదామా? ఫస్ట్ ఇది కలిపేసేసి ఒక జస్ట్ 5 minutes తొందరనే కాలిపోతుంది. నెయ్యి కదా. ఫుల్ నెయ్యి. ఓ నూనెతో చేయట్లేదు నువ్వు? లేదు, నేను నెయ్యితో చేస్తాను. ఓ మై గాడ్, సూపర్. ఫుల్ గీ మొత్తం. సో నెయ్యి యాక్చువల్లీ ఒంటికి చాలా మంచిది కంపేర్డ్ టు నూనె. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి బాగుంటుంది కానీ బట్ ఏంటంటే అంత నెయ్యి ఎక్కువ నెయ్యి పడుతుంది కాబట్టి జనం. ఇన్ కేస్ ఇప్పుడు నేను అంత నెయ్యితో చేయలేను, ఇప్పుడు ఎట్లా నేను చేసుకోలేనా? హాఫ్ ఆయిల్, హాఫ్ గీ హాఫ్ ఆయిల్. కొంతమంది డాల్డా అంటారు కదా, డాల్డా హాఫ్ ఆయిల్ తో కూడా చేస్తారు. ఓకే. ఇంకా కొంతమంది ఫుల్ ఆయిల్. ఓ మన ఇష్టం. ఫుల్ ఆయిల్ చేయొచ్చు, ఫుల్ గీ, హాఫ్ అలవాటు అయితే నువ్వు వేరే లడ్డు తొందర తినడం ఇష్టపడవు. ఇప్పుడు హాఫ్ కేజీ శనగపిండికి ఎంత గీ అవసరం? ఈజీగా హాఫ్ కేజీ పట్టదు, బట్ పోయటం మాత్రం హాఫ్ కేజీ అంతేలే. మళ్ళీ అవన్నీ దేవి తీయాలి కాబట్టి హాఫ్ కేజీ పోస్తాం, బట్ మిగులుతుంది. ఓకే ఓకే, నైస్. సో ఇప్పుడు దీన్ని కొంచెం మనం జారుగా కలుపుకోవాలి కదా ఈ పిండిని. బూందీకి ఎలా కలుపుతామో అలా. బూందీకి ఎలా చేయాలో నాకు తెలియదు కదా. లైక్ దోశ పిండి అంతగా చూపిస్తాను. ఓకే, ఇంకా వాటర్. నేను నా దోశ పిండి ఏంటంటే నాది కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, నేను అంత జారుగా కలుపుతాను. కలిపైతే ఓకే. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇంచుమించుగా మనకి బజ్జీ మిక్స్ లానే అనిపిస్తుంది. బజ్జీ కన్నా కొంచెము తక్కువ, కొంచెం లూజ్. బజ్జీ కన్నా ఓకే. కొంచెం కావాలంటే ఇంకా కొంచెం లూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి ఎక్కువ పీలుస్తుంది. ఓకే ఓకే. నూనె అయితే నెయ్యి కొద్ది ఎక్కువ పీల్చేస్తుంది. నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఎక్కువ పల్చగా ఉంటే అంత ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు నెయ్యి పోసేసుకో. ఇందులో జస్ట్ మనం నీళ్ళు వేసి కలిపాం, అంత ఏమి వేయలేదు శనగపిండిలో. ఓకే, డన్. ఓన్లీ వాటర్. ఓకే. ఎందుకంటే ఎక్కువసేపు నాన్న కూడా ఏది శనగపిండి ఎక్కువసేపు నానద్దు. ఎక్కువసేపు నానకూడదా? కలపంగానే కలిపినాక ఒక 2-3 minutes, మ్యాక్స్ 5 minutes అంతే. ఓ ఇదిగో నెయ్యి పోస్తున్నాం గైస్. ఇంకొక 1 minute. ఇప్పుడు నూనె మనం వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలి కదా. నూనె బాగా వేడి ఉంటే అప్పుడు ఏమంటే గట్టిగా రాకుండా ఉంటుంది. ఓకే, సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా నూనె కాగకుండా వేస్తే బూందీ సాఫ్ట్గా ఉండాలి. స్పాంజ్ లాగా ఉందనుకో లడ్డు నీకు బాగుంటుంది. ఓకే. ఇది ఎక్కువ బూందీని ఏగనివ్వకూడదు. వెంటనే అయిపోయిందా?
అసలు ఇలా వేసి అంతే. మన వెంటనే ఇది పక్కన పెట్టే లోపు తీసేస్తుంది అంతే. ఈ లోపల నీకు అది వేగిపోతుంది. ఓకే, అది సీక్రెట్. ఒకవేళ బూందీ కనుక వేగిపోయిందంటే అది సిరప్ని పీల్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే గట్టిగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి లడ్డు గుల్లగా రావాలంటే ఇలా వేసిన వెంటనే తీసేయాలి. వేసి ఒక జస్ట్ 15 to 20 seconds. చిన్న కడాయి కాబట్టి అదే. పెద్ద కడాయి అయితే నీకు టైం యాక్చువల్గా. ఇప్పుడే 2 బ్యాచెస్ అయిపోయినాయి. చాలా భలే ఫాస్ట్గా అయిపోతుంది లడ్డు. ఈజీ. ఇంకా పెద్ద కడాయి పెడితే నీకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హాఫ్ కేజీ లడ్డు అంటే నీకు ఆల్మోస్ట్ 1.5 to 2 kgs లడ్డు వస్తుంది. అవునా? 35 to 40 లడ్డూస్. హాఫ్ కేజీకి 35 to 40 లడ్డూస్. అంటే మనం చుట్టే సైజ్ బట్టి, సైజుని బట్టి. ఇంకా కొంచెం పెద్ద సైజ్ చుట్టే మాత్రము నీకు 30 ఈజీగా 30 లడ్డూస్. కొంచెం జస్ట్ నేను ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను లెక్క పెడుతున్నా. జస్ట్ వేసిన తర్వాత ఒక 15 to 20 seconds అంతే. సెకండ్సే. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంది కాబట్టి భలే ఫాస్ట్గా అయిపోతుంది. ఎంతసేపు అయిపోవాలి పిండి? లడ్డు ప్రాసెస్ చాలా ఈజీ. ఏంటి పరికరం ఏదో చేస్తున్నావు దీన్ని? ఇది ఎక్సెస్ గీ అంతా వంపుతున్నాను. ఓకే ఓకే. అట్లనే ఇలా పెట్టి వంపుతున్నాను. ఇలా పెట్టట్లేదు. నొక్కట్లేదు. జస్ట్ ఓకే ఓకే. బాగుంది. నేను అంటున్నా, నేను ఒకసారి 2 సార్లు చేసా కానీ ఒకళ్ళు హెల్ప్ ఉండాలి అన్నట్టు అనమాట. నాకు లడ్డూకి అసలు అవసరం లేదు. ఇంకో చేయి పడ్డదంటే దానికి అదేంటే పాడైపోతుంది. అదే చెప్తూ ఉంటారు. కరెక్ట్. తీసే టైమింగ్ కూడా తేడా వస్తే మళ్ళీ కష్టం కదా. అది తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ప్రాబ్లం అయిపోతుంది. అంటే నాలాంటి వాళ్ళనా? నువ్వు చెప్పకనే చెప్తున్నావు. రాను వాళ్ళు, నీలాంటి వాళ్ళు కదా, రాను వాళ్ళకి. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు అనుకో, తను మా అమ్మ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ సింగిల్ ఒకలే చేసేస్తారు. అందరికీ వచ్చిందండి. అందరు ఈ టైపే మళ్ళీ సాఫ్ట్ గా మోతిచూరు లడ్డు టైప్ లో. అంటే మోతిచూరు లడ్డు అంటే ఇంకా సన్న బూందీ వేస్తారు. మనకి ఆ గరిట లేదు. కాకపోతే నేను జనరల్ గా ఏంటంటే లడ్డు కొంతమంది నేను వేసినప్పుడు కానీ మా ఫ్రెండ్స్ వేసినప్పుడు కానీ చూసింది, ఇది ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు, లడ్డు చప్రం. అది దాన్ని ఎవ్రీ టైం క్లీన్ చేస్తారు కింద. అప్పుడు అదేంటంటే కింద నుంచి ఇలా చిలకల్లా రాకుండా రౌండ్ గా రావాలి అని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఈ పిలకలు వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం ఏం కనిపించదంటే, నేను పాకంలో వేసేసిన తర్వాత చల్లారిన తర్వాత కొంచెం పిసికేస్తాను. సో నీకు అదేంటంటే మొత్తం బూదిలాగా ఉండదు, అట్లనే మొత్తం క్రష్ లడ్డు లాగా ఉండదు. ఓకే ఓకే. అది సో అదేంటంటే దానివల్ల అలా పిసకటం వల్ల ఏమవుతుందంటే లడ్డు నీకు మెరుస్తూ ఉంటుంది. ఉండగడుతుంటాం కదా. అవునవును. ఉండగట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా బాగా ఇట్లా పిసికేస్తాను. అంటే సగం పిసుకుతా, సగం అలా ఉంచుతాను. సో అదేంటంటే నీకు గ్లేజ్డ్ ఆ టైప్ లో షైనీగా ఫాస్ట్గా అయిపోతుంది అక్క. ఈ లడ్డు చేసేటప్పుడు టిప్స్ ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పింది, శనగపిండి ఫ్రెష్గా బాగుండాలి, అండ్ నూనె కాకుండా నెయ్యిలో చేసుకుంటే టేస్టీగా వస్తుంది. అండ్ ఈ మనం లడ్డుకి బూందీ వేసిన వెంటనే లైక్ ఒక 15-20 సెకండ్స్లో దాన్ని హై ఫ్లేమ్లో, హై ఫ్లేమ్, మీ ఫ్లేమ్ ఎలా ఉందో మీరు చూసుకోండి, మీ హై ఫ్లేమ్ అంటే ఎంత ఉంటుందో దాన్ని బట్టి. సో మీ ఫ్లేమ్కి కూడా మీరు అలా అంటే ఇంకా ఎక్కువ మంట ఉంటే కదా 15 సెకండ్స్ ఉంచకండి. జస్ట్ అది కరకర అనకుండా ఇంకా ఎల్లోగానే ఉంది చూస్తున్నారు కదా బూందీ, అలా ఉండగానే తీసేయాలి. అప్పుడే షుగర్ సిరప్ని పీల్చుకుంటుంది. అండ్ మనం ఇంకా కొన్ని గులాబ్ జాములు చేసేటప్పుడు షుగర్ సిరప్ ఈ పాటికే పెడతాము. ఫస్ట్ అదేంటంటే అది వేరు ప్రాసెస్. షుగర్ సిరప్ ముందు అయిన తర్వాత గులాబ్ జామున్ మనం
తీయగానే వేసేయాలి దాంట్లో. దీనికి అలా అవసరం లేదు. అవసరం లేదు. ఇప్పుడు మనం పాకం పట్టుకొని ఇది కలిపేసేసి నువ్వు ఇంకా మళ్ళీ నైట్ అంటే మార్నింగ్ చేసుకుంటే నైట్ అయినా నువ్వు లడ్డు కట్టుకోవచ్చు. వెంటనే లడ్డు కట్టాలి వేడి వేడి మీద చేయాలని ఏం లేదు. ఓ నైస్. ఎందుకంటే ఈ సోది చేసేటప్పటికే సగం నీరసం వచ్చింది. లేదు యాక్చువల్గా అంటే నువ్వు వేడి మీద చేస్తే చేయి కాలుతుంది కదా. అవునవును. ఆ ప్రాసెస్ అవసరం లేదు. ఓకే. పాకంలో వేసేసి కలిపేసి పక్కన పడేసేసుకుని చల్లారిన తర్వాత నీకు తీరిక ఎప్పుడు తీరుకుంటే అప్పుడు ఓ సీరియల్ పెట్టుకును, ఒక సినిమా పెట్టుకుని చుట్టుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు సీరియల్, నాలాంటి వాళ్ళు సినిమా. వెరీ గుడ్. భలే బాగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ పెద్దగా నెయ్యి కూడా పీల్చలేదేమో అనిపిస్తుంది నాకు. అంటే గట్టి కలిపాను కదా కొంచెము. ఓకే, ఇది ఒకటి. మళ్ళీ ఇంకో టిప్, మనకి ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ పీల్చకూడదంటే ఈ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒకవేళ ఇంకొంచెం వాటర్ వేస్తే ఎక్కువ. కానీ ఇప్పుడు మనం ఇదే ఈ పిండి అయిపోయే లోపల నెయ్యి అయిపోతుంది. అయిపోయింది. కరెక్ట్ సరిపోద్ది అంటావు ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ సరిపోతుంది. మరి ఇప్పుడు పిండి గట్టి కలిపితే పలచగా కలిపితే ఎక్కువ పేల్చడం తక్కువ పీల్చడం అనుకున్నాం కదా, ఏ రకంగా చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందంట? ఏం చేసినా అలానే ఉంటుంది. అంతే. మనం నెయ్యి అమ్మో ఇంత నెయ్యి అనుకుంటే ఏముంది అని అనుకుంటే అది ఎక్కువ నెయ్యి పీల్చినా పర్వాలేదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు. అప్పుడు చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా. ఓకే. ఇప్పుడు నేను చేయితో తిప్పుతున్నాను కదా, అవునవును, పడ్డానికి చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు. వితౌట్ హ్యాండ్ మనం ఇట్లా ఇలా కొట్టేయచ్చు. ఇది ఇందులో పిండి వేసి ఇలా పెట్టి టకటకా కొట్టేస్తే ఇంకా అది దాంట్లోకి డ్రాప్ గా పడిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే. ఓకే ఓకే. కాకపోతే అది నెయ్యి ఎక్కువ పీలుస్తుంది అనేసి. ఆయిల్ అనుకో బాధ అనిపించదు, నెయ్యి ఆయిల్ అయినా బాధే అమ్మా. ఎక్కువ పీలిస్తే మనం అది తినాలిగా ఆయిల్. సో ఏది పీల్చకుండా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే నాకు లెక్కన. ఇది బజ్జీ పిండికి కొంచెం వాటర్ కలిపి ఎట్లా ఉంటుందో అలా ఉంది ఎగ్జాక్ట్గా. లాస్ట్ది భలే ఫాస్ట్గా అయిపోయింది అబ్బా. మ్యాక్స్ 15 to 20 minutes. ½ kg ఇది మళ్ళీ చక్కగా. దీన్ని ఇలా పకోడీ వేసుకున్నాం మనం. నెక్స్ట్ వేస్తావా? ఎక్కడ వేస్ట్ చేస్తావు టెన్షన్ పడతాను. ఇది నచ్చిందబ్బా నాకు ఈ ప్రాసెస్. నేనైతే మామూలుగా చేసినప్పుడు ఆ పిలకలు రావద్దని, అది ఎంత లడ్డు చేయడంలో కష్టమైందంటే అదే ప్రాసెస్. ఆ పిలకలు రాకూడదు. పిలకలు వచ్చినా కూడా అంటే నేను చెప్పిన ప్రాసెస్ లో కొంచెం నలిపేసి మీకు అసలు పిలకనే కనిపించదు. అదే రౌండ్గా ఉండి దానికి నువ్వు ఇలా నలిపిన లడ్డుకి ఏం తేడా లేదు. మేము తిన్నాం కదా. సో అసలు చాలా ఈజీ ప్రాసెస్. బాగుంది. ఇట్లా ఈసారి అదిగో ఆ సౌండ్ ఇస్తున్నారా, చక్కగా మెత్తగా తీయాలి బేసిక్గా. అది గుర్తుంచుకోవాలి. లాస్ట్ వాయ ఇంకొంచెం ఉంది అందులో. మళ్ళీ తీద్దాము. మొత్తం బూందీ ఇంత అయింది. ఇప్పుడు మనం ఇంచక్క అందులోకి కాజు వేపేసుకున్నాం. దీనికి కొలతలే ఉండవు, జస్ట్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవడం అంతే కదా. ఇంక ఇంతకన్నా ఎక్కువ కావాలన్నా కూడా బాగుండదు. ఎక్కువ మరి జీడిపప్పులు ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది. మొత్తం అయ్యే తగులుతాయి. ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు కిస్మిస్ వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ మారుతుంది. కిస్మిస్ నాకు నచ్చదు. కిస్మిస్ ఓకే ఓకే ఓకే. అదేలే, ఇష్టం ఉన్న వాళ్ళు అది ఇది వేసుకోవచ్చు. లేనన్న వాళ్ళు ఓన్లీ కాజు కూడా వేసుకోవచ్చు. మనమైతే ఓన్లీ క్యాష్యూ వేస్తున్నాం. ఇక్కడ సారపప్పు అని ఒకటి అమ్ముతారు, తెలంగాణలో సారపప్పు అంటారు. అది కూడా వేసుకోవచ్చు. అవునా? జస్ట్ లైట్ గా ఫ్రై చేసేసి లడ్డూలో వేసుకోవచ్చు. అవునే, కొన్ని మనం ఈ ఆరెంజ్ కలర్ లడ్డు తింటుంటే వస్తుంది ఇది. కరెక్టే కరెక్టే. అది వేసుకున్నా కొంచెం అది ఎక్కువ వేయద్దు మళ్ళీ. అక్కడొకటి అక్కడొకటి. అవునులే, మొత్తం లడ్డూకి ఒక 2 ముక్కలు తగిలితే చాలు అన్నట్టు. బూందీని గట్టిగా లేకుండా మెత్తగా ఉండగానే తీసేయాలి. అండర్ కుక్ ఉండకూడదు, ఓవర్ కుక్ అవ్వకూడదు. ఒకసారి గట్టిగా వస్తే నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర పెట్టుకుంటే. యాక్చువల్గా లడ్డు చేసేటప్పుడు ఎక్కువ ముచ్చట్లు అంటే ప్రొఫెషనల్స్ అంటే ఓకే. అవునవును. న్యూ కమర్స్ ఒక్కడే ఉండి చేసుకుంటే చాలా డెడికేటెడ్గా చేసుకోవాలి, అప్పుడు పద్ధతిగా వస్తాయి. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తుంటావే లడ్డూలు? 50 సార్లు. 50 సార్లా?
ఈ మధ్య తగ్గించా. పండగలనే కాదు, ఊరికనే స్వీట్ ఇంట్లో కన్నట్టు కూడా చేసేస్తాం. పండగలప్పుడు అసలు చేయను. పండగలప్పుడు వేరే ఉంటాయి. ఈ లడ్డు నాకు నార్మల్ డైలీ బేసిస్లో అన్నట్టు. ఇప్పుడు దీనికి మనం ఎంత షుగర్ వేస్తాము? హాఫ్ కేజీకి మామూలుగా అయితే 750 గ్రామ్స్ షుగర్, బట్ అది స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో 700 గ్రామ్స్ సరిపోద్ది. స్వీట్ కరెక్ట్గా పంచదార స్వీట్ ఎక్కువ ఉంది అనుకో 650 గ్రామ్స్ సరిపోతుంది. అది కూడా ఉంటుంది. కొంచెం తక్కువ ఉందంటే 700 చూసుకొని వేసుకోవటం అయితే 675 to 700 గ్రామ్స్ సరిపోద్ది. ఓకే, బాగా ఎగే చెక్క క్యాష్యూ. ఓకే, యాక్చువల్గా 1/2 కేజీ నెయ్యి వేస్తే ఒక 100 గ్రామ్సా ఏమే అది ఉంటుంది. 150 అంటే 100 గ్రామ్స్ వరకు ఇంకా మిగిలింది. చక్కగా సరిపోయింది. అంటే కొంచెం లైక్ సోది ప్రాసెస్ అనుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి లాస్ట్కి వచ్చే కొద్దీ, ములగాలి కదా అందుకని. లేదు ఫాస్ట్గా అయిపోవాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది అంతే. ఇప్పుడు మనం ఇందులో పాకానికి రెడీ చేసుకుంటాం. ఇది 1 కేజీ ప్యాకెట్. ఇది 1 కేజీ ప్యాకెట్. సో దీంతో 750 గ్రామ్స్ అంటే నేను కొలత తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ అవుతుంది. ఈ గ్లాస్ 6 గ్లాసెస్ 750 గ్రామ్స్ షుగర్. కానీ నేను 6 గ్లాసెస్ వేయాలి, 5.5 గ్లాసెస్ వేస్తాను. అంటే అంత స్వీట్ మనం తినాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ తగ్గించుకుంటున్నాం. యాక్చువల్గా అంటే నీకు సరిపోతుంది, ఎందుకంటే మనకి షుగర్ ఒక్కొక్కసారి ఎంత స్వీట్ ఉందనేది తెలియదు. కొన్నిసార్లు బాగా స్వీట్ ఉంటుంది, కొన్నిసార్లు కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో మనకు సరిపోతుంది ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్. ఓకే, 2 3 4 5 కొంచెం పైన 5.5 కావాలంటే మీరు బాగా షుగర్ తినేవాళ్ళు అయితే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకో 6 గ్లాసులు, లేదు కొంచెం తక్కువ అంటే 5.5. సో 5.5 గ్లాసెస్ షుగర్ వేసి ఉంటుందా? సుమారు పోసేసుకుంటున్నా. 1 గ్లాస్ వేసినట్టు ఇప్పుడు అదే. అంటే ఇది కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకో ఎక్కువసేపు మరగబెట్టాలి, తీగ పాకం రావాలి. ఇప్పుడు తీగ పాకం తీగ కట్ అవ్వదు, మరి ఫుల్ తీగ రాదు. ఇట్లా అన్నప్పుడు తీగ కట్ అవ్వకుండా రావాలి. జస్ట్ ఓకే, కొంచెం ఎక్కువైందంటే ఎక్కువసేపు పడుతుంది తీగ రావడానికి. అచ్చా, ఓకే. సో యాక్చువల్లీ మనకి ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ కాకుండా ఈ షుగర్ సిరప్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. చాలా. నీకు పాకం కరెక్ట్ లేదనుకో తొందరగా ఏమంటారు ఉండగట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండగట్టదు, లడ్డు తొందర పాడైపోతుంది కూడా. పాకం కరెక్ట్ లేకపోయినా కూడా లడ్డు తొందర పాడైపోతుంది. అండ్ గట్టిగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో కదా. గట్టిగా అంటే పాకం నీకు ముదిరినప్పుడు ముదిరితే గట్టిగా పాకం వచ్చింది. తీగ పాకం కన్నా లేత తీగ పాకం రావాలి. ఓకే, లేత తీగ పాకం. ఓకే, చూద్దాం ఏమిటో ఇది. ఇప్పుడు ఇంత కొంచెం పంచదారకి ఇంత పెద్ద పాత్ర ఎందుకు పెట్టేవే? బూందీ వేయాలి కదా దీంట్లో. పాకం అయిన తర్వాత నీకు బూందీ మిక్స్ అవ్వాలి కదా. ఓహో, ఇప్పుడు ఇది పాకం మనకి రెడీ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి బూందీ వేసేసి కలిపేయటమే. ఓకే, మనకి మంచిగా దాని కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి కట్టేసి ఆ వేడి మీదే బూందీని ఇందులోకి వేసేయాలి. ఓకే, నీకు వేడి మీద వేయటం వల్ల ఏంటంటే పీల్చేస్తుంది షుగర్ సిరప్. ఓకే, ఓకే, కొంచెం ఇలాచి మంచి వాసన వస్తుంది. ఇలాచి పొడులు ఇలాంటి వాటికి ఏంటంటే మనం మన ఫ్లేవర్ ఎంత అవసరం అన్నది చూసుకుని వేసుకోవడం. దానికి తీగ కట్ అవ్వద్దు అనేలాగా ఒక లైన్ రావాలి. అది లేతగా అంటే ఇట్లా అనగానే అట్లా అవ్వగానే ఆపేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇంకా లైక్ 1-2 మినిట్స్లో వచ్చేసి అయిపోతుంది. ఇంకా అది కనుక మించితే మళ్ళీ గట్టి పడిపోయి అది పాకము కరెక్ట్గా ఉంటే నీకు బాగుంటుంది. అదే చెప్పాను కదా, షైనీనెస్ రావాలి. ఇప్పుడు చూడు ఇది కొంచెం ఇలా వస్తుంది, కట్ అవుతుంది. ఆ కట్ అవ్వదు. చేతి మీద వేడికి అలా ఇప్పుడు ఇంత
అంతా ఇలా దించంగానే ఈ బూందీ అంతటిని ఇందులోకి వేసేయాలి. జీడిపప్పు వేసేసి వావ్ తిప్పు అన్నట్టు మెరుస్తుంది. వీడియోలో మెరుస్తాం కనిపిస్తుందో లేదో కానీ కానీ చల్లారిన తర్వాత వేడి మీద అంత అవసరం లేదు. ఓకే. ఇందాక లాస్ట్ బాయ్ కొంచెం ఉండిపోతే నేను ఐ మీన్ బూందీ నేను వేసాను. ఒకవేళ చాలా బాగా వచ్చిందంటే నేను చేసినట్టు లెక్క. చేసేవారు అంతే. థ్యాంక్స్ అమ్మా. నాకు కూడా ఒకటి తీస్తావా? చూడండి గైస్, లడ్డు మొత్తం నేనే చేశాను. బాగా చేస్తున్నాను. చక్కగా మెరుస్తా ఉంది. బాగుంది. జీడిపప్పు కూడా చక్కగా బాగా ఎక్కువ వేసాం కదా. ఇందులో ఇలాచీ పొడి వేసాము, జీడిపప్పు వేసాము, శనగపిండితో ఏమో బూందీ చేసాం, నేతిలో. అంతే, ఇంకేం లేదు. ఒక పిసర్ నేను ఉప్పు వేస్తానేమో అనుకున్నా. స్వీట్స్లో వేస్తాం కదా, లేదు ఉప్పు వేయట్లేదు. అంటే ఇది ఇప్పుడు చల్లారబెట్టి ఇందులోకి వేసుకోవచ్చా? చల్లారడానికి అక్కడ దాంట్లో చల్లారు. ఓకే. అది ఇంకా చల్లారుతూనే మనం లడ్డూలు టేస్ట్ చేసి ఇంకెక్కువ కలుపు. ఓకే, వదిలేసి బాయ్. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు చల్లారింది. కొంచెం దీన్ని నలిపినట్టు కలుపుతుంటే ఇట్లా మనకి బైండింగ్ అవుతుంది కదా. అలా మరీ ఏదో అందుకనే రౌండ్గా రాకపోయినా బూందీ ప్రాబ్లం లేదు. అది బైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చక్కగా కూడా బైండ్ అవుతుంది. ఇలా వేయటం వల్ల ఏంటంటే నీకు గ్లౌజీనెస్ అది వస్తుంది. ఓకే. ఇందాకే టేస్ట్ కూడా చూసాము, చక్కగా అన్ని కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఇంకా మనకి అంటే ఇలా పట్టుకుంటే కొంచెం అంత వేడిగా లేదు గోరచ్చగా. ఇప్పుడు దీన్ని ఇలాగా నలపడం వలన ఏంటంటే కొంచెం ఇలా చుట్టడానికి వస్తుంది. ఇదో చూసారా, ఇలా బైండ్ అవుతుంది అనమాట. ఈజీగా బైండ్ అయిపోతుంది. ఒక్కొక్కరిది ఒక్కో సైజు వచ్చి చూసుకోవాలి. నీ సైజులో నువ్వు చెయ్యి. ఓకే. సో ఇప్పుడు టక ఉండాలి, చుట్టేసుకుంది. గట్టిగా చుట్టాలని. గట్టిగా చుట్టే విడిపోకుండా భలే ఉంది, భలే వస్తుంది. ఇగో ఎవరిది బాగుంది చెప్పండి ఫ్రెండ్స్. నాదే బాగుంది. ఓకే, ఎన్ని వస్తాయి లెక్కేసుకుందాం. సరదాగా ఈ పిండి వంటలు చేసినప్పుడు ఎప్పుడు లెక్కేయటమే. ఎన్నిసార్లు చేసిన ఎన్ని వచ్చినాయి అని ఇలా లెక్క. ఓకే, ఎస్పెషల్లీ స్వీట్స్ ఎన్ని ముక్కలు వచ్చినాయి, ఎన్ని పీసెస్ వచ్చినాయి అన్నట్టు బాగా చక్కగా ఉంది. నాకైతే చాలా ఈజీగా అనిపించింది ఈ ప్రాసెస్. నేను చేసినప్పుడు ఏంటంటే సోదిలాగా అది వేడి మీద కలపాలన్నమాట. ఏం అవసరం లేదు. పాకం కరెక్ట్గా కుదిరి బూందీ కరెక్ట్గా ఉంటే మెత్తగా తీసేయాలి. పొద్దున చేసుకొని నైట్కి కూడా లడ్డూలు కట్టుకోవచ్చు. నేను యాక్చువల్లీ నా పొయ్యి మీద కూడా ట్రై చేయాలి. ఎందుకంటే ఇది నీ పొయ్యి కొంచెం తక్కువ మండుతుంది కదా. ఈ పొయ్యి తక్కువ మంట. సో దాని వలన ఇప్పుడు మా అమ్మ మీలాంటి పొయ్యి మీదే కదా చేసేది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ దానికి ఒక 12 to 15 నంబర్స్ లెక్కేసుకున్నాను నేను, అన్ని సెకండ్స్ అన్నట్టు కదా. ఇప్పుడు కొంచెం మంట తక్కువ పెట్టుకో. అదే నువ్వు తగ్గించుకోవాలి. మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి. జీడిపప్పులు ఒక్కొక్క దాంట్లో 10-15 మరీ ఎక్కువ వచ్చేస్తుంది. జీడిపప్పు లడ్డూలాగా ఉందిరా నాయన. ఎక్కువ వేసామేమోనే. ఎక్కువ వేసాం కదా. ఓన్లీ బలంగా పండగ స్పెషల్ లడ్డూలు. ఇప్పుడు
మనం అన్ని చుట్టిన తర్వాత ఒక పెద్ద మనిషిని పిలుస్తాం టేస్టింగ్కి. ఆయన ఆ పెద్ద మనిషికి లడ్డూలు ఎప్పుడు తిని అలవాటు అయిపోయింది. ఈసారి రివ్యూ ఇమ్మని చెప్దాం, ఎలా వచ్చినాయో అడుగుదాం. మెయిన్ జీడిపప్పులు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనకి బైండింగ్ చేసేటప్పుడు అడ్డం వస్తుంది, బైండింగ్ తొందరగా అవ్వదు, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అంటే బైండింగ్ తొందరగా అవ్వదు, ఇట్లా ఊడిపోతూ ఉంటుంది. మరి నాకేం బాగానే అవుతుంది, నీకు రాదనుకుంటా. నీ దగ్గర నేర్చుకో. నీ దాంట్లో ఎక్కువ లేవు చూడదా, ఇందాక ఒక దాంట్లో ఒక్క దాంట్లోనే, నా దాంట్లో అన్నిట్లో చేస్తున్నాను నేను. నేనంటే చూస్తే రేపు ఎలాగో పరమాణం ఏదో వండుతాం కదా పండక్కి, వేసేద్దాం అవన్నీ మిగిలిసి. లడ్డూస్ రెడీ. ఇప్పుడు మనందరూ ఎప్పుడు చేసేది కౌంటింగ్ అనమాట. ఇప్పుడు మనకి 1/2 kg శనగపిండికి ఎన్ని వచ్చినాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48. సో అంటే నేను కొంచెం పెద్ద సైజులో చుట్టాను, నువ్వు కొంచెం చిన్నానా. సో 40 అయితే పక్కా వస్తాయి. అండ్ ఇది కరెక్ట్ సైజులో ఉంది, ఇదేమి చిన్నగా లేదు, చక్కగా ఒకసారి తినడానికి. ఇప్పుడు ఇది మేమిద్దరం కలిపి తింటాము. ఇందాక ఆల్రెడీ సేపు ఎవరు ఆగుతారు అని చెప్పేసి చక్కగా తినేసాము. చాలా అంటే చాలా నచ్చింది. సో దీన్ని నేను ఇరిపేదను. ఇగో సూపర్. అంటే ఆ 1/2 గ్లాస్ తగ్గించడం వలన యాక్చువల్లీ నాకు కరెక్ట్గా ఉంది. అది ఎక్కువ ఉంటే ఈ ఫుల్ కూడా తినలేకపోతుంది. చాలా బాగుంది, వెరీ గుడ్. ఆ నెయ్యితో చేసిన మూలన నెయ్యి ఫ్లేవర్ వస్తుంది. ఒక్కోసారి నూనెతో చేసింది ఎక్కువ తింటున్నా బెగటర్లా వస్తుంది, ఈ నెయ్యితో చేస్తుంటే ఇంకొంచెం వస్తుంది. జనరల్గా కొన్ని స్వీట్స్ అలా అనిపిస్తాయి కదా, ఇది అలా అనిపించట్లేదు, చాలా బాగుంది. యాక్చువల్లీ హాఫ్ అనుకున్నాను కానీ నేను అలాగే చేస్తున్నాను. సూపర్. నేను స్వీట్స్ తిన్నాను యాక్చువల్లీ, నాకు రోహితే చేసే లడ్డూలు ఇష్టం అనమాట. అండ్ మోర్ ఓవర్ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్, కొంచెం డెడికేషన్ తోటి అది ఆ వేపి ఆ బూందీని తీసేలో ఉంది మెయిన్. సో మనం ఏమంటారు, ఆ ఫ్లేమ్ని సరి చేసుకుంటూ కొంచెం హీట్ ఉండాలి ఫ్లేమ్, అండ్ హీట్ ఎక్కువ ఉంటే మీకు బూందీ ఫాస్ట్గా మంచిగా అవుతుంది. అట్లనే ఓవర్ హీట్ ఉండొద్దు, అట్లనే తక్కువ ఉండకూడదు. ఒక 10 నంబర్లు లెక్క పెట్టుకోండి, 10 సెకండ్లు మీకు రాకపోతే కనుక 10 నంబర్లు లెక్క. ప్రతి స్టవ్ది వేరే ఉంటుంది, వేసామంటే పడిపోతుంది. కరెక్టే. కరకర ఇలా తీసి వేసినప్పుడు కరకర అన్నది రాకూడదు, అసలు వేగాలి, ఓవర్గా వేగకూడదు. మీరు చూసుకోండి, ఫస్ట్ టైం ఒకసారి చేస్తే పర్వాలేదు, ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మీకే తెలిసిపోతుంది. అండ్ అది ఇంకొక రకం టేస్ట్ వస్తుంది, అంతేగాని మరి పడేసుకునే అంత ఏమీ కాదు, ఉండగట్టడం ప్రాబ్లం అయితే అంతే. అప్పుడు బూందీలో తినండి హ్యాపీగా. సో నెక్స్ట్ టైం మనం మళ్ళీ ప్రతిదీ కూడా ఏంటంటారు నేర్చుకుంటుంటే అది దాంట్లో మనం ఇంకా బెటర్గా చేస్తూ ఉంటాము. సో నేనైతే ఈ లడ్డూని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ ఇందులో టిప్స్ కానీ ఈ లడ్డు ప్రాసెస్ మీకు నచ్చుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నువ్వు కూడా రావే, ఇద్దరం బాయ్ చెప్దాం. నేను తినేస్తున్నాను. నేను తింటా, నువ్వు తిను కొంచెం. సూపర్. మొత్తానికి ఒక 40, మాకైతే ఈ సైజుకి 45 వచ్చినాయి, 48 మధ్యలో టేస్ట్ కానీ ఒకటో రెండో వెళ్ళిపోయింది, 2-3 తినేసాం. ఈ సైజ్ అయితే మామూలుగా తినకపోతే 50 వచ్చేది. నేను ఇదే ఎంతసేపు తిన్నాను ఈ లడ్డూనే, 3 సార్లు. నేను స్వీట్ ఎక్కువ తిన్నాను కానీ అది చేసుకుంటూ తిన్నాను చూడు, అది తీసేసి ఉంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా ఉంది స్వీట్. మోస్ట్లీ అందరికీ కూడా ఈ టేస్ట్ స్వీట్ సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.